ఈమె ఏదైతే స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్, మరి స్మితా సబర్వాల్ మరి అతి కొద్ది రోజుల్లో రాజకీయాలకు వస్తా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ ద్వారా ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె చెప్పినటువంటి మాటలు కొంత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. నేను కూడా ఈమె రిటైర్డ్ అయిన తర్వాత నేను రాజకీయాలకు వస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆమె చేయడం జరిగింది. పాలిటిక్స్లోకి స్మితా సబర్వాల్ రిటైర్ అయ్యాక ఆలోచిస్తానన్న ఐపీఎస్ భవిష్యత్ ఇప్పుడే ఊహించలేం, మెదక్ జిల్లాతో విడదీయలేని బంధం, మంచి పనులు చేస్తేనే ప్రజాదరణ, వైరల్గా మారిన అధికారిని కామెంట్స్ అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. ఈమె కూడా అతి తొందరలో రాజకీయాలకు చాలామంది కూడా ఐఏఎస్ ఐపీఎస్లు రిటైర్ అయినాక లేకపోతే మధ్యలో కూడా చాలామంది కూడా రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలకు వచ్చి కొంతమంది విజయం సాధిస్తే కొంతమంది కూడా మరి రాజకీయాలు వేరు ఇక్కడ ఉద్యోగం వేరు అన్నటువంటి తిరస్కరించారు. చాలామంది ప్రజలు కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ను కూడా తిరస్కరించడం జరిగింది. మొన్న కూడా రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేస్తే ఆయనను మరి ఆదరించలేదు. ప్రజల్లో కొంత ఆదరణ ఉన్నప్పుడు కూడా ఎన్నికలకు వెళ్ళిన తర్వాత మరి వాళ్ళను పోలీస్ బాస్కనో లేకపోతే ఒక కలెక్టర్ను చూసినటువంటి వాళ్ళు రాజకీయాలకు కొంత విభేదిస్తూ అంటారు. కాబట్టి ఆమె మరి రేపు రాజకీయాలకు వస్తానని చెప్పేసి అంటా ఉంది. మరి ఈ మహిళా అధికారిని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, ఒకవేళ ఈమె రాజకీయాలకు వచ్చినట్టయితే ఉంటే ఎక్కడి నుంచి ఈమె పోటీ చేస్తారన్నటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ రాజకీయాల్లోకి వెళ్తారా, ఎక్కడి నుంచి బరిలోకి నిలుస్తారు, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్మిత పలు విషయాలను షేర్ చేసుకున్నారు. పాలిటిక్స్లోకి వెళ్తారా అన్న ప్రశ్నకు భవిష్యత్తును ఊహించలేమంటూ దాటవేసే సమాధానం చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్ళబోనని చెప్పకపోవడం కొత్త చర్చకు ఆస్కారం ఇచ్చింది. తాను రిటైర్ అయ్యాక పాలిటిక్స్ విషయంలో ఆలోచిస్తానని అన్నారు. అయితే మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవడంపై వస్తున్న విమర్శలకు ఆమె సమాధానం ఇచ్చారు. అలా కూర్చోవడం తన స్టైల్ అని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో అమరవీరుల కుటుంబ సభ్యులను ఓదార్చే కార్యక్రమంలో కంటదడి పెట్టుకోవడంపై ప్రస్తావించగా తాను ఎమోషనల్ అయ్యానని అంతేకాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరమని తాను కూడా భావించానని చెప్పారు. మెదక్ జిల్లాతో విడదీయలేని బంధం ఉందని అన్నారు. మంచి పనులు చేస్తేనే ప్రజాదరణ లభిస్తుందని స్మితా తెలిపారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలో ఉన్నారు. సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ హెలికాప్టర్లో వెళ్లి తనిఖీలు చేసిన స్మితా సబర్వాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరాక అంత యాక్టివ్గా లేరు. ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆమెను తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది స్మిత. ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తనపై వచ్చే విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వనని నిబద్ధతతో పనిచేసుకుంటూ వెళ్తానని చెప్పేసి స్మితా సబర్వాల్ కూడా వివరించడం జరిగింది. ఆమె ఎప్పుడైతే క్వశ్చన్ అడిగినటువంటి నేపథ్యంలో మీరు రాజకీయాలకు వెళ్తారా అన్నటువంటి దాంట్లో మరి ఆమె వెళ్ళను అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆలోచిస్తాం, రిటైర్ అయిన తర్వాత చూద్దాం అన్నటువంటి ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా రేపు ఆమె రాజకీయాల్లోకి వెళ్తారు అన్నటువంటి అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజలైతే మాత్రం భావిస్తూ ఉన్నారు. చాలా దానిలో ప్రజాదరణ పొందినటువంటి ఒక వ్యక్తిగా, ఒక మహిళా అధికారిగా ఆమెకు చాలా పేరుంది. ఆమె ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతల్లో ఆమె ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి దాని తర్వాత ఈమెను కొంత సైడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ కీలకమైనటువంటి పాత్ర వహించింది, కేసీఆర్కు సంబంధించినటువంటి ఆ వ్యవహారాల్లో కూడా కీలకమైనటువంటి ఫైల్స్ చూసేది. కాబట్టి ఇప్పుడు కూడా ఆమెను ఉండేటువంటి ఆస్కారం లేకుండా కొంత పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేసి మరి చివరికి మాత్రం ఆమెను ఏదైతే కేంద్ర సర్వీసులకు పంపించాలన్నటువంటి ఉద్దేశంతో ఆమెను కొన్ని రోజులు ప్రచారం జరిగింది. దాని తర్వాత తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా మరి సెక్రటరీగా కూడా ఆమెను నియమించడం జరిగింది. చివరికి చూడాలి మరి ఈమె యొక్క రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతా ఉంది, అంతేకాకుండా ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్నటువంటి చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.